లోకాభితా లోకా పావన శుభమంగళం శ్రీరామ జయ మంగళం లోకా పావన శుభమంగళం 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 రామ సీతా రామ రామ సర్వమంగళ రామ సీతా రామ 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 రఘుకుల సోమ రామ రామ రఘుకుల సోమ లేరా లేరా లక్ష్మణ లేరా 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 లక్ష్మణ లేరా లేడి బాయరా బాణమివ్వరా లేడి వాయరా బాణమిడవరా లేడి బాయరా బాణమివ్వరా లేడి వాయరా బాణమిడవరా అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి అదిగో లేడి బంగారు లేడి పరిపరి విధముల పరిగెడుతున్నది పరిపరి విధముల పరిగెడుతున్నది పరిపరి విధాలేరా లక్ష్మణ లేరా 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 లక్ష్మణ లేరా లేడి బాయరా బాణమిడవరా లేడి బాయరా బాణమిడవరా అదిగో రామ రామ రఘుకుల సోమ రామ రామ రఘుకుల సోమ రామనామం అనేటువంటిది దొరకనే దొరకదట. ఎన్ని సంపదలు కావాలో అన్ని సంపదలు దొరుకుతాయి. భగవంతుడు ఇష్టం. భూమి కానీ, పైసలు కానీ, బంగారు కానీ, వజ్ర వైఢూర్యాలు కానీ. కానీ ఏమి పైసలు ఖర్చు పెట్టినటువంటి రామనామం దొరకదు. అది పైసలకు విలువ. ప్రపంచంలో బ్యాంకులో డబ్బులు పైసలు పెట్టుకుంటాం. ఆ డబ్బులు ఎందుకు? అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ భజన కార్యక్రమం నిజంగా ఆంజనేయ స్వామి భక్తులు మరింత పెరిగిరు. మన ఈ భజన కార్యక్రమాన్ని చూసిన భజన భక్తులకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి వారం ఎవరు వచ్చినా, అయ్యగారు ఉన్నా, అయ్యగారు లేకున్నా, ఇంకెవరున్నా, ఎవరు లేకున్నా అందరూ మాది అనే భావంతో వచ్చి అందరూ ప్రతి శనివారం వచ్చి నాది అనే రీతితోటి వినియోగించుకొని మాది భజన చేస్తున్నందుకు మరొకసారి అందరికీ భజన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ప్రతి శనివారము ఒక వారం రోజులకు ఒక రోజు వస్తుంది శనివారం. ఆ ఒక్క శనివారం మాది అనుకొని అందరూ వచ్చి దీన్ని మన స్వరంగా అందరూ దిగ్విజయంగా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ భజన స్టార్ట్ చేసినప్పుడు ఒక 15,000 మంది కూడా వచ్చే కష్టము. ఈ 12 గంటలకు ఎవరు లేకుంటుంది. ప్రతి శనివారము అదే అన్నదానం పెడదామంటే అన్నదానం పెడితే కూడా అదే మిగిలిపోతుందేమనే భయం ఉంటుండే. ఇప్పుడు మనం ఎంతోటిగా మనము ఈ వారము సంవత్సరం 50 కిలోలు వండినాం అనుకో, ఇంకో 1 కిలో 2 కిలో తప్పనే అవుతున్నది. కానీ ఇది అయితే లేదు. ఎందుకంటే భక్తులకు ప్లస్ ఇక్కడ ఉన్న వస్తువులకు అందరికీ అరే శనివారం రోజు ఇక్కడ అన్నదానం ఉంటుంది అనే ఇది అందరికీ తెచ్చిపోయింది. అట్లా తెచ్చిపోయింది కారణం ఏంటంటే మనం ఇక్కడ భజన చేస్తున్నాము, పల్లె సేవ చేస్తున్నాము,
ప్రతి ఒక్కరు అన్నదానానికి ఈ తన వంతు సహాయం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ రోజు అన్నదానానికి మన సహాయం చేసిన దాతలు మన దర్శన్ ఉన్నాడు. ఇప్పుడు మన దర్శన్ దాకా 1000 రూపాయలు ఇచ్చాడు. ఆమె మన రఘునందన్ రెడ్డి 500 ఇచ్చాడు. మన హరియా రాజు ఎందుకంటే మన బాబు బర్త్డే మన భజన భక్తుడు మన తప్పల మంచిగా కొడుకోడు. ఎందుకంటే భజన భక్తుడు వచ్చుకుంటూ తప్పల కొట్టుకుంటూ ఆ అబ్బాయి బర్త్డే సందర్భంగా ఇచ్చాడు. పోయిన వారం కూడా తన కుమార్ కొడుకు మీద 3000 ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తాడు. అంటే ఎట్లా వచ్చిందని చెప్తున్నట్టే మాది నా కొడుకు పేరు మీద ఎంతమంది ఇంత మేము అప్పటి నుంచి కూడా చెప్తున్నాం. అన్నదానానికి ఎంత ఇచ్చినా ఇక్కడ తీసుకుంటాం. ఎవరు ఏస్తున్నా కూడా ఒడికల్పన మేము అన్నదానం పెట్టాం. కానీ మనం అనేది ఏంటంటే ఎందుకు చెప్తున్నట్టే భజన భక్తులు వచ్చుకుంటూ ప్లస్ వాళ్ళ కొడుకు పేరు మీద ఇస్తున్నాడే ఎంతో అంత దయగుణం ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ నా కానీ ఎక్కువ అనుకో మనం ఎక్కువ ఆయన వయసు ఆయన ఇస్తాడు. అందుకోసం అది గుడికాడ అందరూ సమానమే అని నేను అంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ఇంకా ఏమైనా అవేషన్ ఉంది ఏమైనా తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ ఏమైనా చేసుకోవచ్చు. అట్లా శనివారం రోజు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అంటే ఈ వారము మన జేటీ జంక్షన్ రాత్రి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన మన గుడికి కూడా దగ్గర 20 లక్షల దాకా మన ఖర్చు పెట్టాడు. జేటీ జంక్షన్ అని మన కమ్యూనిటీ గడ్డం ఉంటుంది. మన గుడికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ మన అన్నదానంకు ఆయన సహకరించాడు. అన్నదానం సహకరించినందుకు జేకిషన్ శెట్టి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. జేకిషన్ శెట్టి అంటే మన హైదరాబాద్ మార్వాడి ఆయన మన పక్కకి మన ఈ మన మార్కెట్ పక్కకి వాళ్ళ ల్యాండ్ ఉంది. ఆయన మన కమాన్కు ప్లస్ ఇష్ట పిల్లలు ఆడుకునేదానికి భోజనాలకు ఈ పట్టుకున్న టైల్స్ కు అంత దగ్గర 20 లక్షల దాకా ఖర్చు పెట్టిన దాదాపు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఇట్లా ప్రతి ఒక్కరు మ్యారేజ్ డేలో కానీ మన బర్త్డేలో కానీ ఏదైనా అకేషన్ నుండి ఇది గుడికి ఇచ్చిన దాతలకు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇట్లే ఎప్పటికీ ఇచ్చి మన గుడికి డెవలప్మెంట్ కు సహకరించవలసిందిగా కోరుకుంటూ మన అయ్యగారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మన అయ్యగారు 2-3 వారాల నుంచి ఈ ప్రాచీనం చెప్పలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన యాత్ర లేదు. ఇవాళ వచ్చిన 10 నిమిషాలు చెప్పినందుకు ఇట్లే ధన్యవాదాలు చెప్పినది ఇక్కడ ఈ మధ్యన లేదు కదా. ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా మన అయ్యగారు కూడా. ఎందుకంటే 11 గంటలకి ఒక 2 గంటలతో ఇంకా కడుపులో మార్చుకుంటుండొచ్చు. ఒక వారం రోజులు ఒక రోజు మార్చుకుంటారు అంతే తప్ప వేరే ఏమైనా అనుకోకండి. ఇంకా ఇంకొక అభినందన లేట్ అయినా కూడా ఏమనుకోవద్దు, ముందైనా కూడా ఏమనుకోవద్దని కోరుకుంటూ భజన కూడా కాంపిటీషన్ అయ్యి పాటలలో కూడా ఇబ్బంది కొంత ఇదవుతున్నది. అందరూ ప్రతి ఒక్కరు పాటలు బాగా వాడుతున్నారు కాబట్టి ఒక్కొక్కటి వాడండి. 2 వాడకుండా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మాకు కూడా వీరేదని ఒక భావన కలుగుతూ అంత పుస్తకం ఎక్కువైపోయింది. అంతకుముందు పాట పాడాలంటే అది ఈ 10 వాడేదని జీవనాలు పెట్టింది. ఇప్పుడు పాట వాడేటోళ్ళు కూడా భజన భక్తులు ఎక్కువైంది కాబట్టి వాళ్ళకు కూడా టైం తక్కువ అవుతుంది కాబట్టి నేను ముందొచ్చి పాడిన బాగా లేకుండా ఎందుకంటే ముందొచ్చి మీరు వాడుకుంటే అలా ఒకటి వాడుకోవడం లేకపోతే ఒకరొకరు మీరే సమన్వయం చేసుకొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క పాట వాడి ఒక 2 వాడకుండా అంత మంచి చేసుకున్నాల్సిందిగా కోరుకుంటూ అంటే ఈ భజన భక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మన అయ్యగారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన అయ్యగారు ప్రవచనం చేయాలని కోరుకుంటున్నాం. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
बृहस्पति विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपावायतनं वेद आयतनवान् भवति ॐ अग्निर्वा अपावायतन आयतनवान् भवति यो अग्निरायतनं वेद आयतनवान् भवति आपो वा अग्निरायतन आयतनवान् भवति आयतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपावायतन आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतन आयतनवान् भवति प्रत्येव तिष्ठति ॐ शान्ति शान्ति शान्तिः विशेषविशिष्टायां शुभयो శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రీత్యర్థో అందరూ కూడా మమ అనుకోండి అస్మాకం అనుకోండి యజమానస్య నానావిధ గోత్రేభ్యః అందరు గోత్రాలు చేసుకోవాలి గోత్రమైన నామాలు కుటుంబస్య సభాంతమస్య క్షేమ స్థైర్య ధ్యేయ అభయ ఆయు ఆరోగ్య ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి పురుషార్థ పుత్ర పౌత్ర ధన ధాన్య బుద్ధి వ్యాపార విద్య ఉద్యోగ వ్యవసాయ రాజకీయ సకల మనోభీష్ట సిద్ధ్యర్థం శ్రీ
बोलो हनुमान की जय। ఇక్కడ చూడన్నా ఎందుకంటే అందరు చేసినట్టుగా మన కూడా భజన భక్తుడు ఈయన కూడా ఎందుకంటే వారం వారం మంచిగా రావాలి. ఆయన కూడా ఇల్లు అమ్మవాలని చూస్తున్నాం, అందుకే 500 ఇచ్చినప్పుడు ఆయన ఇస్తుంది ఇస్తున్నాం అంతే. ఇంకోటి అది హాయిగా వాళ్ళు సుఖ జీవితం గడుపుకొని కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు 30 మంది కావాలి, 60 మంది కావాలి. ఇది బద్రీ కేదార్నాథ్ ఈ చెల్లం నివేదపోవాలి ఎప్పుడు అయ్యగారు కేదార్నాథ్ గారు ఇచ్చినది ఇంకా ప్రేమలు మన అయ్యగారు మానవం చెట్టు మీద ప్రేమ. ఇద్దరు కూడా ఈ ప్రసాదాలు తీసుకోండి. ब्राह्मणो वै सर्वाभिरेवेण देवता विरुद्धते यावती ते देवतास्तत्सर्वमेवि भवति शतायुपुरुषेण आयुष्येण प्रतिष्ठति ప్రతి క్షణం ఆనందంగా ఇద్దరు నవ్వుతూ కాలం గడపాలి. మనమరాలు కొడుకులు కొడుకులతో ఎప్పుడు చూసిన పరిచక్రవర్తి ఎట్లా దానం చేస్తాడు అట్లనే దానం చేయాలి. అందుకనే పెద్దలు కూడా ఇప్పటి నుంచి కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని నమస్కారం చేసి కోరుకుని ఈ పట్టణంలో మా వదినవే అని చెప్పి చక్క గుర్తు పెట్టేటువంటి పట్టణ రాముడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అందుకొరకే కొన్ని ఆ యొక్క పెద్దల సంస్కారము, పెద్దల యొక్క గౌరవం, ఆ మాటలు రామాయణం నుంచి మనం చాలా దొరుకుతాయి అని చెప్పుకుంటూ ఉంటే చాలా అది చదివితే కాకపోతే నాకు ఒకటే అనిపిస్తుంది. మన పాండవం చేయడం వీళ్ళిద్దరు దంపతులు పెళ్ళిలో ఎన్నో సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే 15-20 ఉండాలి. చూడు, ప్రపంచంలో ఉన్న పైస ఉండటం కష్టమే, అధికార బలం ఉండటం కష్టమే, రక్త బలం ఉంటే కష్టమే. రక్త బలం ఉంటే మందిని దండం అనుకుంటాం, పైస బలం ఉంటే మందిని నాశనం చేద్దాం అనుకుంటాం. ఆ యొక్క భుజబలం ఉంటే మందిని రక్షించాలి, పైసతో దాని ధర్మాలు చేయాలి. ఆ పైసతో కళ్యాణ మండపాలు
నేను అనుకున్న పూజ పిచ్చబడి బాగున్నాను నేను అనుకున్నాను. కానీ నాకు ఆయన ఫోన్ తీసుకుంది ఆ మహానుభావుడు. పంతులు నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు నా దగ్గరకు వస్తావు. ఏం చెప్పినట్టే నీకంటే నాకు గొప్ప ఉన్నారు, నీ దగ్గరకు వస్తాయి. ఆ ప్రజాన్ని కావాల్సినటువంటి సైన్యాన్ని నాకు తప్పించండి ఆ మహానుభావుడు. మరవడానికి అంటే పెద్దలంటే గౌరవం, బ్రాహ్మణులంటే గౌరవం. వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం పడ్డా బ్రాహ్మణ సంవత్సరం నడుస్తూనే ఉంటారు. ఎన్ని విధాలైతే అంటే నాకు విషయం కాదు. जो जितना बनते खरीदते हैं वो उतने नकली होती है, जो असली होती है वो बिना रंग के होते हैं. ये असली होते हैं डायमंड. అందువరకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర చెప్పడానికి కాదు. ముగ్గురు కొడుకులు కోడళ్ళు కూడా పెద్దలింటికి పోతే ఇట్లా చూసినాడు. పాద నమస్కారం చేసి బ్రాహ్మణుడికి విప్రవాప్తి బ్రాహ్మణుడు వచ్చిన దేవుడు వచ్చినటువంటి సంతోషం వాడు. ఇంటికి పోతే అటువంటి సహాయ సహకారాలు అందించడం, సాత్వికంగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం. ప్రజల్లో ఎవరైనా వచ్చారంటే మొన్న ఎవరో వచ్చిన పెళ్లి చేస్తున్నాడు, పని చేస్తున్నారు. అక్కడ ఆ సరంజాలు ఉంటే ఆ మన భూమి దగ్గర ఉన్నటువంటి మండపంలో 20 సంవత్సరాలు అది 20 లక్షలు ఇచ్చినప్పుడు ఆ కొడుకులు కోడళ్ళు కూడా ఇది కావాలా ఆ ఇచ్చిన క్షణమే నాతో చెప్పడం, మాట్లాడడం, మనసు ఇప్పుడు మాట్లాడడం. వెంకటలక్ష్మి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉండే లక్ష్మీదేవుడు, పాండంలో హృదయంలో ఉన్న ఆ లక్ష్మీదేవుడు. కొడుకులు కోడళ్ళు మన గుడి కూడా అడిగంటే వాడు 25,000 రూపాయలు ఏ మానవుడికి దానము ధర్మం చేస్తూనే దానం ధర్మం చేస్తే పిచ్చబోడు అయిపోతాడు. ఆ పిచ్చబోడు అక్కడ అడుక్కుంటే కూర్చుంటే మనం దానం చేయాలని కూడా అంటే అందుకనే హృదయంలో కూడా దానం ఉండాలి, ధర్మం ఉండాలి, ప్రేమతో మాట్లాడాలి ఉండాలి. ఆ ఇంటికి పోతే వాళ్ళు పెద్ద పెద్ద కోటీశ్వరులు కొడుకులు, ముగ్గురు కొడుకులు కోరండి ఎంత బంగారమో. కానీ మా నాన్న ఇప్పుడు మాట్లాడి వినాలి అన్నటువంటి కొడుకులు చూపుతున్న వాళ్ళు. అందువరకు సత్సంగత్తే నిశ్చలత్వం, నిశ్చలత్తే నిర్మోహత్వం, నిర్మోహత్తే నిశ్చలత్వం, నిశ్చలత్తే జీవన్ముక్తి. మనిషి 10 మంది మంచోడు స్నేహం ఉండాలి కదా మన జీవితం బాగుపడుతుంది. అటువంటి దాంట్లో మన సేవలు అందించినటువంటి కొడుకు పాండురంగం అంటే మామ జయా పాండురంగ ప్రభావి సతీ సతులై కష్టాలను ఆ పేరయ్యా ఎన్ని కష్టాలంటే అటువంటి వెంకటలక్ష్మి మహాదేవి తల్లి వారు ఆయురారోగ్యాలతో ఉండాలి. మన ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. తర్వాత వాళ్ళని ఎంత చేసినా తప్పనే. ఇప్పుడు పెద్దమంగళ సొమ్మసిని తిన్నవాడు లేవు చేయమని ప్రజలు మారాడు. ఆ ఒక్క మాట కొరితే రాముని ఆడి పంపించాడు. అప్పుడు ఆ మధ్యరాత్రి నుంచి రామ ఏం ఆయన 14 సంవత్సరాలు అరణ్యవాసం పోన్నాడు. సరే అన్నాడు, నిజంగా నేను నాకు రాజ్యం ఇస్తాను, మంగళ స్నానాలు నేర్పిస్తాను, ఇన్ని చేస్తాను. ఇప్పుడు అరణ్యవాసం నేర్పిస్తున్నావు, అడిగిపోమంది నాకు రాజ్యం వేయాలి కదా అని అడగలేదు. తండ్రికి ఎవరైనా అంటే తండ్రి మాటించిన వాడే కొడుకు రాజ్యం అంతా ఇస్తానన్నాడు. ఒకటే మనసు, ఒకటే ఆనందం, అరణ్యంకోవాలన్నాడు. ఒకటే క్షమించలేదు రాముడు. అందుకొరకే ఇవాళ రామనామం అంటే అడుగుపోయింది. పోయిన తర్వాత వాళ్ళు వీళ్ళందరూ చూసిండ్రు. అక్కడ రావణాసుడికి వాటి తెలిసింది ఎవరో అక్షరశ సీతాదేవి అరణ్యానికి వచ్చింది. అడుగుల పాల ఇక్కడ కన్నా అవస్థ పడుతుంది అని. అప్పుడు రాముడు శూర్పణఖను దోచుతాడు. మాయమాట చెప్తే ఆమెను ఇచ్చేసుకోవాలి. ఆ శూర్పణఖ రాముడి దగ్గరకు వచ్చి ఏమంటది, మనం చేసుకోవాలా నువ్వు అన్నట్టు. నాకంటే అందగాడు లక్ష్మణుడు, ఆయన చేసుకో. లక్ష్మణుడు దగ్గరికి పోతుంది. లక్ష్మణుడు దగ్గరికి పోయినంత రాముడు చెప్తాడు కదా, ముగ్గురు మోసుకొని చేతులు ఎప్పుడైతే ముగ్గు చేతులు మోసి తోలిస్తాడో మన రావణాసుడు దగ్గర పోయి నా గతి కలిగించిన చెల్లెలు చెప్పేది వరకల్లా నీకంటే నాకు
అని ఆమెను అపహరించడానికి నెత్తిలో చెట్టు సంకల్పం రావడానికి వస్తుంది. అప్పుడు ఆయన రావణాసుడు వేషమిస్తున్నప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, ఆ యొక్క మారీచుడైనటువంటి వాడు జింక వేషం వేసుకొని వచ్చి ఆ సీత రాముడు ఎక్కడెక్కడ అడిలోపల ఉన్నారో అక్కడ తిరుగుతూ చిన్న చిన్న ఎదుగుతూ రంగు వేసుకుంటుంటే ఆ యొక్క జింక చూసి మోహపడుతుంది ఆ యొక్క సీతాదేవి. అప్పుడు ఈ మారీచుడు వాడు తీసుకొని పోయి అడవిలో కొంత దూరం పోయి ఇదే దగ్గర రామభావం విధంగానే ఆ యొక్క మారీచుడు వెళ్ళిపోతాడు. చచ్చిపోయేటప్పుడు కూడా వాడు కథ తీసుకుంటాడు మారీచుడు. అప్పుడు శ్రీలంకడు ఓన్లీ అన్నకు ప్రమాదం కలిగింది పోయి లక్ష్మణుడు, మా అన్నకు ప్రమాదం కలగలేదు, నేను ఓడు నిన్ను పెట్టుకొని అడిగా ఉంటాడు. ఇలా అందుకైతే ఆడవిలో ఒకటి గట్టిగా పడ్డారంటే ప్రాణాలు అది చేస్తున్నాయి. ఇక గుట్ట పట్టాలంటే గుట్ట పట్టాలి, బంగారం పట్టాలి, బంగారం పట్టాలి. అప్పుడు ఆయన చెప్పింది, చూడు నీ రాముడికి ఏదో అపవాదం కలిగింది, ఆపద కలిగింది, పోదరాలేదా లక్ష్మణి అనరాని మాట ఒక్క మాటతోని సమయ సందర్భంలో చిరించిపోయి ఆ ఉద్దేశించబడి కదా విధిలేని పరిస్థితిలో లక్ష్మణుడు విమర్శిస్తాడు. అప్పుడు మూడు గీతలు ఇస్తాడు. అమ్మా సీతమ్మ, నీవు ఈ మూడు గీతలు దాటి రాము, ఆ మూడు గీతలు దాటి సరే అండి. ఈయన ఎప్పుడైతే రాముడి దగ్గరికి పోతాడో రావణాసుడు సన్యాసి వేషం చేసుకొని రావడం, వృక్షాన్ని అనడం, ఆమె దాటి రాకుండా భిక్షను తీసుకోవడం. ఎప్పుడైతే ఇల్లు దాటి నాకు భిక్షమేమో నేను తీసుకోవాలని ఆయన అనుకోడు. అప్పుడు ఆ మూడు గీతలు దాటి రావడం ఆమె కోల్పోదు. అంటే రామాయణం గురించి మనకి ఏం తెలుస్తుంది? పెద్దలు చెప్పిన మాట వినాలి. పెద్దల పాటలు ఎప్పుడైతే చెప్తామో అన్ని కష్టాలే. తల్లిదండ్రుల మాటలు ఎప్పుడైతే విన్నారో వాళ్ళ జీవితం అంతా సుఖమే. ఇప్పుడు ముసలి తల్లిదండ్రులైనా మీరు వయసులో ఉండి నీకేం తెలుసు నాయన, నువ్వు సపరేట్ ఎప్పుడు అనుకున్నాను పెళ్ళాంకుతో ఈ కారణం అది కాదు. పెద్దలు చెప్పిన మాట వినాలి. అప్పుడు సీతమ్మ ఆక్షేమించే కన్నా అవస్థలు పడ్డది మీకు అర్థం చేస్తుంది. అప్పుడు ఆ రావణాసుడు ఎత్తుడు పోగడం, ఆ జటాయుని రక్షిస్తుంటే ఆ జటాయు రక్షిస్తాడు. అయ్యో సీతమ్మను అపహరిస్తున్నట్టు వచ్చి యుద్ధం చేస్తాడు. ఆ పక్షి లెక్కలంతా పక్షి జీవితం అంతా పక్షి అంట. రావణాసుడు ఘోర యుద్ధం జరిగితే జటాయు అనుకుంటారు కదా, ఈ సీతమ్మను రక్షించడానికి నా ప్రాణమైనా సరే అని రావణాసుడితో లెక్కలతో పెట్టాలంట. లెక్కలు నడిచిన తర్వాత అప్పుడు జటాయు అక్కడే ప్రాణం తీసుకుంటారు. దీని నుంచి మనం తెలిసేదేమిటి? మంచి పని చేసినప్పుడు ఎన్నెన్నో కష్టాలు జరుగుతాయి. ఆ భగవంతుని సేవ మనకు ప్రాణమైనా సరే అట్లా ఆ జటాయు ప్రాణం వదులుకుంటుంది. వదులుకున్న తర్వాత మీ నుంచి ఆ రావణాసురుడి కిందికి చేస్తే కొన్ని వస్తువులు పడతాయి. ఈ ఒకటి ఇటు అయ్యేట అంతులు ఎంత శుద్ధి పెడతారని అనుకోవద్దు. 5 నిమిషాలు నన్ను జోడిస్తారు. అప్పుడు ఆ సీతలు వారు ఏం చేస్తారు? కొన్ని వస్తువులు వడ్డాను, కంగనాలు, కుటుంబము, ఈ నెక్లెస్ ఇవన్నీ కింద వేస్తారు. ఆ ఎక్కబోతుంది. ఈ రాముడు అక్కడికి వస్తాడు. అడి నుంచి వచ్చినంత పరశాలలో సీతమ్మ వారి మీద అనిపించలేదు. హా సీత 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 ఆ ముఖమంతంలో నేను కీలకుండొచ్చు. ఎంత భార్యతో ఉండదో భార్య వద్ద వియోగం రావు, భర్త వద్ద భార్యకు వియోగం రావు. ఈ రెండు చాలా కష్టం. వీళ్ళ ఇద్దరికి కొడుకులు పుత్ర ఈ సంతానం అది చాలా కష్టం. అప్పుడు రామారాముడి లక్ష్మణ్ చెప్పి
ఇంకా దీని అర్థం ఏమిటి